జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుపల్లిలో హైటెన్షన్ నెలకొంది. గ్రామంలో పురాతన హనుమాన్ విగ్రహాన్ని తొలగించి పొదల్లో పడేశారంటూ గ్రామస్తులు ఆందోళన దిగారు. పోలీసుల సమక్షంలోనే విగ్రహం తొలగింపు జరిగిందని ఆరోపిస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ అధికారుల తీరుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. తొలగించిన చోటే విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని గ్రామస్తులంతా కూడా డిమాండ్ చేశారు. మంగళవారం రోజు కొంచెం ముఖం కానొస్తుందని సాకలోళ్ళమే దాన్ని కొంచెం పైకి జేసీపీ ఇక్కడ చంద్రయ్య సాఫ్ చేస్తే తీసిండు. పైకి తీపిస్తే అది దేవుడు అని ఆయన భయపడి ముట్టలేడు. నేను స్నానం చేయలేనిది దేవుడు విగ్రహం లెక్కుందని సగం తీసిర్రు అంతే. సాకలోళ్ళమే కొంచెం బండ పెట్టి ఎత్తుగా పెట్టింది. మంగళవారం రోజు ఇది జరిగింది. బుధవారం రోజు ఈ ముస్లింస్ మాకు డిస్టర్బెన్స్ అవుతుంది, మా మస్జిద్ కాడ హిందీ దేవుడు ఉండద్దని కంప్లైంట్ చేసిండ్రట. ఎవరు మాకు కానిస్టేబుల్ చెప్పిండ్రు, మాకు కూడా తెలియదు. గురువారం రోజు కానిస్టేబుల్ వీఆర్ వాళ్ళు వచ్చిండ్రు, సర్పంచ్ సాబ్ కూడా వచ్చిండు. కట్ట మీదకి చూసిపోయిండు. ఆయన ఏం చేసిండు నేను చూడలేను. కాకపోతే నేను వచ్చిన నేను ఇంక ఇద్దరు ఆడవాళ్ళం వచ్చినాం. ఎందుకు తీస్తుండ్రు, మా ఊరు పెద్ద మనుషులకు చెప్పుండ్రు ఈ దేవుణ్ణి మీరు ఇక్కడ నుంచి లావట్టద్దంటే లేదు ఇది తీసుకొచ్చి కొత్తగా పెట్టిండ్రట. అంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, అది భూమిని అట్లనే ఉన్నది. చిన్నప్పటి నుండి దాదాపు నాకు 56 ఏండ్లు ఉంటాయి. అప్పటి నుండి మేము చూస్తున్నాము. ఇది దేవుడు, వాళ్ళకేం డిస్టర్బెన్స్ అవుతుంది మజీద్కు. మరి ఎంలాడాలా, మాకు దర్గా ఉంది కదా, మేమేం అంటలేము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సార్ నిన్న ఏం జరిగిందంటే మాకు ఇట్లా తెలిసింది. వారం తర్వాత ఇది వారం రోజులు అయినట్టు ఇట్లా లేచి తెలిస్తే మేము వచ్చినాము. రాత్రి సాయంత్రం వచ్చాము, పొద్దున వచ్చినాము. పొద్దునొచ్చి తెలుసుకుంటే ఏమైంది ఎక్కడైంది అంటే ఈ రౌతులకి వెళ్ళి తీసి జేసీబీ తోటి తీసుకొచ్చి రౌతులలో తీసుకొచ్చి ఉల్టా వారేసారు. మొత్తం విగ్రహం కనబడకుండా చేయకుండా లోపల వారేసారు. మరి ఎందుకు ఇట్లా వారేసారు? ఇది అక్కడికి వెళ్ళి తెచ్చిన అవసరమే వచ్చింది. మరి అక్కడ ఉంటే దేవుడు ఉంటూ ఉన్నది, తీసిరు కానీ అక్కడ ఎందుకు పెట్టలేరు? మరి ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చారు వీళ్ళు? ఎందుకు ఇంత దూరం తీసుకొచ్చి ఎందుకు వారేసారు? మరి దీన్ని చూడాలి మనం అని చెప్పి మేము నిన్న జేసీబీ తీసుకొచ్చి ఆ లోపలికి వెళ్ళి బయటకు తీసినాం. బయటకు తీసి కడిగి చూసే వరకు వెళ్ళి ఈ విగ్రహం ఉన్నది. ఈ విగ్రహం చూసినాము. చూసి అయినాక ఇలా మీటింగ్ పెట్టుకున్నాము. ఊరోళ్ళు వచ్చారు. ఊరోళ్ళతో మరి ఊళ్ళో ఏమంటారు, ఏం సమస్య ఉన్నది వాళ్ళకి చెప్తే మేము మరి వాళ్ళు ఏం చెప్తారు అని చెప్పి మేము మాట్లాడిన. వీళ్ళ ఊరోళ్ళు అంతా వచ్చారు. ఈ విగ్రహం వీళ్ళ సాయంత్రం వరకు వెళ్ళని తీసుకుపోయి అక్కడ పెట్టాలా లేదంటే మేము రేపు మొత్తం ఊరంతా